ఈరోజు మనతో పాటు రామశర్మ గురువు గారు ఉన్నారు. అసలు ఉగాది యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, మన తెలుగు వారందరికీ ఉగాది చాలా ప్రత్యేకమైన పండుగ. అలాగే అవును. ఒక నూతన సంవత్సరం కింద చూస్తూ ఉంటాం. సో, అసలు ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? అసలు ఏ సమయాన జరుపుకోవాలి? అసలు ఈ ఉగాది ఎలా జరుపుకోవాలంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమహాగురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఉగాది ఉగాది కాదు, యుగాది. యుగాది. యాక్కొమిస్తే యుగము యొక్క ప్రారంభం దినం అనేటువంటిది అర్థము. అది కాల మార్పిడి వల్ల మనం పలకడం వల్ల యుగాది పోయి ఉగాదిగా మారింది. అయితే మనకు తెలుగు సంవత్సరాలలో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు కూడా దానికి ఒక చరిత్ర ఉంది, ఎలా పుట్టాయి అనేటువంటిది. ఒక మహా ఋషి ఏం చెప్పాడంటే తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయో వాటి గురించి. నారద మహాముని లోక సంచారి కదా, లోకాలన్నీ తిరుగుతుంటాడు, అన్ని విషయాలు తెలుసుకుంటుంటాడు. ఓసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య తాతయ్య అన్నాడు. అంటే విష్ణుమూర్తి నారదునికి తాత వరుస. బ్రహ్మదేవుని కొడుకు నారద మహాముని, మానసపుత్రుడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నావికములో నుంచి పుట్టిన పద్మంలో నుంచి పుట్టినటువంటి వాడు. అయితే విష్ణుమూర్తి వరకు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క కొడుకు నారదుడు. నారదునికి విష్ణుమూర్తి తాత అవుతాడు కదా. ఇతను కొంచెము మంచి చలాకి, ఆస్యపురుషుడు, చలాకి, ధర్మ బోధాలు చేసేవాడు, లోక కళ్యాణం చేసేటువంటి వాడు నారదుడు. తాతయ్య తాతయ్య నాకు విష్ణుమాయ చూపించాలి తాతయ్య అన్నాడు. ఎందుకురా నీకు, నీదేందో నారాయణ నారాయణ అని బతుకుతున్నావు కదా, అలాగే బతికితే సరిపోదా, లోకాలని తిరుగుతున్నావు, ఇంకా విష్ణుమాయ లేలే, నాకు విష్ణుమాయ విష్ణుమాయ అని చెప్పి ఎక్కడ పోయినా అందరు అంటున్నారు. ఆ విష్ణుమాయ ఏందో నాకు తెలియడం లేదు, నాకు విష్ణుమాయ చూపించితే బాగుంటుంది తాతయ్య అన్నాడు. పట్టుబట్టాడిగా, వదిలిపెట్టలే. సరే అయితే పోదాం పదా అన్నాడు. ఎక్కడికి అన్నాడు. నా ఎంబట్రా అన్నాడు. విష్ణుమూర్తి ముందు వెనకాల నారద మహాముని తాత అమ్మని వాళ్ళిద్దరు వెళ్తున్నారు. కొన్ని యోజనాల దూరం వెళ్ళారు. అంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసేసారు. ఎక్కడ ఆగడం లేదు. నారదునికి అలసట వచ్చేసింది. తాతయ్య నాకు కాళ్ళు లాగుతున్నాయి, నడవలేకపోతున్నాను, ఇంకెక్కడ ఉంది విష్ణుమాయ, ఎక్కడ చూపిస్తాను నాకు, ఎక్కడుంది విష్ణుమాయ అని అడుగుతున్నాడు. ఇంతలో అక్కడ పక్కనే కొలనుంది, అంటే చిన్న చెరువు లాంటిది. ఆ కొలను దగ్గర ఆగాడు. అక్కడ మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద విష్ణుమూర్తి కూర్చున్నాడు. నారద, బాగా అలసిపోయావు కదా, నువ్వు కొలంలో దిగి మునుగు, ఆ నీళ్లు చాలా పవిత్రమైనటువంటివి, నీ అలసటంతా తీరిపోతుంది, అప్పుడు విష్ణుమాయ చూపిస్తానన్నాడు. నువ్వు కొలంలో మునుగు, పవిత్రమైన జలం మునుగు, కానీ కుడి చేయి మాత్రం ముంచకు. కుడి చేయి ఇలా పైకి పెట్టి, నీళ్ల పైకి పెట్టి మాత్రమే మునుగు, శరీరం ఉంచు. ఒక 2 క్షణాలు స్నానం చేసి వచ్చేసాయి. నేను పిలుస్తాను, నేను పిలిచినప్పుడు బయటికి రా అన్నాడు. సరేనని చెప్పి నారదుడు వీణ అవన్నీ కూడా పక్కకు పెట్టేసి వెళ్ళి ఆ కొలంలో మునిగి కుడి చేయి మాత్రం ఇట్లా పైకి పెట్టేశాడు. అది మునుగొద్దు, కుడి చేయి మునుగొద్దు. ఇలా మోచేతి నుంచి పై వరకు పైకి పెట్టేసి తక్కిన శరీరం అంతా నీళ్ళలో మునిగి విష్ణుమూర్తి చెట్టు కింద వటవృక్షం కింద కూర్చున్నాడు. ఎప్పుడైతే నారదుడు నీళ్ళలో మునిగినాడో ఈ లోకంలో లేకుండా అయిపోయాడు. తన పాత పరిస్థితి అంతా కూడా మర్చిపోయినాడు. ఒక పెద్ద రాజ్యానికి వెళ్ళాడు నారదుడు. ఆ రాజ్యంలో మహావైభోగం, రాజ్యానికి రాజైనాడు. అతనికి 12 మంది భార్యలైనారు నారదునికి. ఆ 12 మంది భార్యలకు 60 మంది బిడ్డలు పుట్టారు. 60 మంది పిల్లలు. వాళ్ళతో సంసారంలో ఉండేవాడు. బ్రహ్మచారి కదా నారదుడు, నిజానికి బ్రహ్మచారి, పెళ్లి లేదు.
కానీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత 12 మంది భార్యలు, 60 మంది పిల్లలు, ఒక రాజ్యము, రాజ్యానికి రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, ఎన్నో సుఖాలు కష్టాలు అన్నీ అనుభవించాడు, చేశాడు, అంతా అయింది. అయిన తర్వాత విష్ణుమూర్తి గారు చాలా నాయన నీ స్నానం పైకి రా అన్నాడు. పైకి వచ్చాడు. విష్ణుమూర్తికి 2 క్షణాలే పట్టింది. నారదుడికి మాత్రం కొన్ని వందల సంవత్సరాలు అయింది నీళ్ళలో మునిగి. అంటే విష్ణుమాయ అంటే ఇది. నారదుడికి అంటే ఒక రాజ్యానికి వెళ్ళాడు, రాజ్యాన్ని పరిపాలన చేశాడు, 12 మంది పెళ్లి చేసుకున్నాడు, 12 మందికి 60 మంది పిల్లలు పుట్టి, అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? కొన్ని వందల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా కూడా ఒక 2 క్షణాలలో ఇదంతా కూడా జరిగిపోయింది. పైకి విష్ణుమూర్తి పైకి వచ్చాడు, నారదుడు పైకి వచ్చాడు నీళ్ళలో నుంచి. విష్ణుమూర్తి నవ్వాడు. ఆ నారదుడు వచ్చేటప్పుడు నారదుని వెంబడి ఈ 12 మంది భార్యలు, 60 మంది పిల్లలు కూడా పైకి వచ్చారు. గో 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 అనుకుంటూ. ఏమండి ఏమండి అని పిల్లలు అంటున్నారు. నానా నానా అని చెప్పి పిల్లలు అంటున్నారు 60 మంది పిల్లలు. ఏంటి ఆయన ఆడదా ఒక్కడే మునిగి కావాలా ఇంతమంది అంటే, ఏంటి స్వామి ఎన్ని నువ్వు పోయి కనీసం కొన్ని వందల సంవత్సరాలు అయింది నువ్వు నీళ్ళల్లో మునిగి, ఇక్కడ నాకు 2 క్షణాలే, కానీ నువ్వు నీళ్ళల్లో మునిగి రాజ్యాన్ని పరిపాలన చేసి 12 మందిని పెళ్లి చేసుకొని వీళ్ళకి పిల్లలు 60 మంది పిల్లలు పుట్టాడు, నీ బిడ్డలు వీళ్ళు నీ భార్యలు అన్నాడు. అన్నాడు. అవునన్నాడు. ఇదే విష్ణుమాయ అంటే. అర్థమైందా నారదా అన్నాడు. స్వామి మళ్ళీ నేను కోరను ఇక విష్ణుమాయ అస్సలు నేను కోరను అని చెప్పి దండం పెట్టా. మరి పిల్లల్ని ఏం చేయమంటావు అన్నాడు. ఏ కార్యమైనా కానీ నా నుంచి జరిగేటువంటి ఒక కార్యం వృధా పోదు, అది ఒక లోక కళ్యాణం గురించే జరుగుతుంది అని చెప్పి ఈ 12 మంది భార్యలు కాలగమనంలో ఖగోళంలో 12 నెలలు, చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం, వీళ్ళు 12 మంది 12 నెలలుగా మారిపోతారు. ఈ 60 మంది పిల్లలు ఉన్నారు లేని ఈ 60 మంది 60 తెలుగు సంవత్సరాలుగా మారుతారు, చిరంజీవులై ఉంటారు. వీళ్ళు ప్రపంచమంతా కూడా నశించిపోయినా చైత్రం వైశాఖం మారిపోదు. ప్రభావ విభావ శుక్ల 60 సంవత్సరాలు మారాయి, మనమంతా మారిపోతుంటాం, మన జీవితాలన్నీ పోతుంటాయి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలకు. కానీ ఇవి మాత్రం మారవు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, మహాప్రళయం వచ్చేంత వరకు ఇవి ఇలాగే ఉంటాయి. మహాప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైన మళ్ళీ ఇవే చైత్ర వైశాఖ మాసాలే, ఇవే ప్రభావ విభావ శుక్ల సంవత్సరాలే చిరంజీవులై ఉంటారు, నీ పేరు శాశ్వతంగా నిలబడుతుంది అని చెప్పారు. అలా నారద మహాముని యొక్క 60 మంది సంతానం ఏదైతే ఉందో అవే మనకు తెలుగు సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు అయిపోగానే ప్రభవనామ సంవత్సరం దగ్గర నుంచి అక్షయనామ సంవత్సరం వరకు, అక్షయనామ సంవత్సరం చివరిది 60వది, చిన్న కూతురు అయిపోగానే మళ్ళీ పెద్ద కూతురు, మళ్ళీ ప్రభావ విభవ శుక్ల ప్రమోదత ప్రజోత్పత్తి అని చెప్పి ఇలా స్టార్ట్ అవుతుంటారు. ఇవే వచక్రంలో తిరుగుతూ ఉంటాయి. చైత్రమాసం పాల్గొన మాసం కానీ మళ్ళీ చైత్రమాసమే, మళ్ళీ ఇంకో మాసం రావు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం చెప్తాను. అయితే ఇట్లా 60 సంవత్సరాలని కూడా సృష్టించడం ఈ విధంగా జరిగింది. విష్ణుమాయ వల్ల నారదుని యొక్క సంతానం అని చెప్పి కొన్ని గ్రంథాలలో మనకు రాసింది. ఇక ఈ 60 సంవత్సరాలు ఎప్పుడైతే ఉంచారో విష్ణుమూర్తి ఉండని ఉంచారు. నాయన ఇక నీకు విష్ణుమాయ చెప్పాను కదా, సంతోషపడ్డావు అన్నాడు. సంతోషపడ్డాను స్వామి, మళ్ళీ మాత్రం నాకు జన్మలో ఈ విష్ణుమాయ అనేటువంటి నాకు నేను అడిగినా నువ్వు చూపించవు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా. ఆ తర్వాత ఋషీశ్వరులు సనక సనందన సనత్ కుమార సనస్సు జాతాది మహారుషులంతా కూడా, బ్రహ్మమానసపుత్రులంతా కూడా, పతంజలి వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఈ 60 సంవత్సరాలను 3 భాగాలుగా విడదీశారు. 20-20-20. మొదటి 20 సంవత్సరాలు బ్రహ్మ సంవత్సరాలని, తర్వాత మధ్యన ఉన్న 20 సంవత్సరాలు విష్ణు సంవత్సరాలని, చివరిలో ఉన్న 20 సంవత్సరాలు రుద్ర సంవత్సరాలని చెప్పి ఇలా కాలగణపం చేసుకుంటారు. అయితే ధర్మము చక్కగా పరిపాలన చేసినప్పుడు, ధర్మం మంచిగా పరిపాలన ఉన్నప్పుడు 4 పాదాలతో 3 పాదాలతో, అంటే ద్వాపర యుగం వరకు పర్వాలేదు, మనకు కలియుగం వచ్చినాకనే ధర్మం పూర్తిగా కుంటుబడిపోయింది. అయితే అప్పుడు బ్రహ్మ సంవత్సరాల్లో సృష్టీకరణ జరిగేది. ప్రజా సృష్టి, వృక్షాలు, అందుకు సృష్టీకరణ అనేటువంటిది పెరిగిపోయేది.
ఆ సృష్టించినటువంటి ఒక జీవులను, ప్రాణులను వీన్నింటి కూడా విష్ణు సంవత్సరాలలో పరిపాలన చేయడం అనేటువంటిది జరిగేది. ఓకే. రుద్ర సంవత్సరాలు వచ్చినప్పుడు అక్కడ కొంత నశించిపోయేటువంటిది. ఇలా బ్రహ్మ విష్ణు రుద్ర సంవత్సరాలని చెప్పి మనకు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే మనకు ఇప్పుడు ప్రభావనామ సంవత్సరం ఉంటే ఇది 40వ సంవత్సరం మనకు. 40వ సంవత్సరం. అంటే బ్రహ్మ సంవత్సరాలు అయిపోయినాయి. ఈ సంవత్సరంతో విష్ణు సంవత్సరాలు అయిపోయినాయి. వచ్చే సంవత్సరం నుంచి రుద్ర సంవత్సరాలు మనకు ప్రారంభమవుతాయి. అయితే ధర్మమును ఎప్పుడైతే నశించుకుంటూ వచ్చిందో అప్పుడు కాలగమనంలో మార్పు వచ్చింది. ఓకే. కాలగమనంలో మార్పు వచ్చేసి కొన్ని అడపాదడప కొన్ని మనకు అనుకున్నట్టుగా జరగకుండా చేయకుండా అప్పుడు అలా కాదు, అనుకున్నట్టుగానే జరిగేటువంటివి. ఓకే. కృతయుగంలో ఏమొచ్చింది? కృతయుగంలో ఇండ్లు లేవు, పొలాలు లేవు, వ్యవసాయం లేదు, ఏదీ లేదు. కొండ గుహలలో చెట్లలో నివసించేటువంటి వాళ్ళు కృతయుగంలో. దొరికిన చెట్టు నుంచి రాలిన పండు మాత్రమే తినేవారు. చెట్టు నుంచి తెంపుకొని తినడం అనేటువంటి మనకు అభ్యాసం లేదు. చెట్టు నుంచి రాలిన పండ్లు త్రాగడము, నదులలో నీళ్లు త్రాగడము, జీవించడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత మెల్లగా త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేటప్పటికి ఇలా ఉంటే బాగుండదు అనేటువంటి దాంట్లో కొంతమంది సైంటిస్టులు లాంటి వాళ్ళు, ఆర్కిటెక్టులు వీళ్ళంతా కూడా కొంత విద్యలు వేదాలలో నుంచి విడదీసి చేర్చుకొని ఇండ్లు కట్టుకోవడము, భవనాలు కట్టుకోవడము, పదార్థాలు ఏ పదార్థం తింటే బాగుంటుంది, ఈ పదార్థాన్ని ఏ విధంగా చేయాలి, తప్తం అంటే ఉడికించాలి, ఈ పదార్థాన్ని ఉడికించి తినాలి, ఈ పదార్థాన్ని పచ్చి పదార్థం తినాలి, మట్టి పాత్రలు అలాంటివి తయారు చేసి ఇందులో నీళ్లు నిలవబెట్టుకోవాలి, ఇందులో ఇలా అనేటువంటిది త్రేతాయుగం నుంచి మార్పు వచ్చింది. దినదినం అది మార్పు వచ్చేసి ఇక వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు, పంచలోహ పళ్ళాలు, ఇత్తడి పళ్ళాలు, ఈనాడు స్టీల్ పళ్ళాలు కూడా రకరకాలు అన్ని రకాల మనకు ఆ విధంగా కాలగమనం మనకు మార్పు చేసుకుంటూ వచ్చింది. ఓకే. ఎప్పుడైతే ఈ మార్పులు ప్రారంభమైనాయో ధర్మం నశించుకుంటూ వచ్చింది. అడవులను కొట్టేయడము, ఇండ్లు కట్టుకోవడము, నదులకు నదులు ఫ్రీగా ప్రవహించకుండా వాటికి అడ్డుకట్టలు కట్టి ఆ జలాన్ని మనం వాడుకుంటూ రావడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాల వల్ల ధర్మం కొంత ప్రజలలో ఎప్పుడైతే అహంకారం బయలుదేరిందో ధర్మం నశించుకుంటూ వచ్చింది. ఇలా నశించుకుంటుంది. ఇలా మనకు ఈ సంవత్సరాలన్నీ కూడా నారదుని యొక్క సంతానం అని చెప్పి కొన్ని గ్రంథాలలో మనకు లభిస్తుంది చెప్పారు. ఇది మనకు ఉంటుంది. ఇది వీటికి అన్ని పేర్లు పెట్టారు కాబట్టి వాటికి దేవతలను, అధిదేవతలను, ఒక్కొక్క సముద్రానికి ఒక్కొక్క దేవత. ఇందులో సూర్య దేవతలే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మార్తాండుడు, సూర్యుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. మనకు వ్యాస మహాముని చెప్పినటువంటి ఒక పురాణాలలో చూసుకుంటే మార్తాండ మండల మధ్యస్థాం సర్వదేవతాం అంటాడు. సూర్యుని యొక్క మండలములో మనకున్నటువంటి ఒక 33 కోట్ల దేవతలందరూ కూడా సూర్యుని యొక్క మండలంలోనే నివసిస్తున్నారు. దానివల్ల సూర్యుడు ఆదిదేవుడు అని చెప్పుకోవచ్చు. కొన్ని మన వ్యాస పురాణాలను బట్టి, అష్టాదశ పురాణాలలో చెప్పినట్టు సూర్యుడు మొట్టమొదటి దేవుడు అని చెప్పి మనం చెప్పుకోవడానికి కొన్ని ఆధారాలు మనకు వ్యాస మహాముని ఇచ్చాడు. అయితే అన్నీ కూడా ఉంటాయి కాబట్టి సూర్యుడు మనకు ప్రధానమైనటువంటి ఒక దేవుడు. ఈ సూర్య గమనంలో కూడా మన శాస్త్రజ్ఞులు కొన్ని మార్పులు తీసుకొని వచ్చి అది చేసి అన్నిటిని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇలాంటి యొక్క ఈ 60 సంవత్సరాల్లో కూడా సూర్యునికి సంబంధించినటువంటి పేరున్నటువంటి యొక్క సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి, తగ్గి ఉంటాయి. మనకు పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం ఆ పేరును బట్టి ఆ యొక్క సంవత్సరం యొక్క నడక కూడా ఉంటుంది. ఈనాడు మనం పేరు పెట్టి మంచి పేరు పెడతాం, కానీ గుణాలు మాత్రం ఇంకో రకంగా ఉంటాయి. సీత అని పేరు పెట్టుకుంటాం, రాక్షస గుణాలు ఉంటాయి అక్కడ. కానీ ఆనాడు అలా కాదు. మనిషి యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన యొక్క పేరే ఉన్నది. ఉన్నటి వరకు విశ్వావసు నామ సంవత్సరం ఇప్పుడు నడుస్తూ ఉంది. రేపు 18వ తారీఖు నాడు అది సంపూర్ణం. ప్రజలలో కొంత విశ్వాసం అనేటువంటిది ఉన్నది. నీ సొమ్ము నేను తినాను, నీకు నేను మేలు చెయ్యాలి, నిన్ను మంచిగా చూసుకోవాలి అని. ఇప్పుడు వచ్చింది రేపు 19వ తారీఖు నుంచి, మార్చి 19వ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం. అంటే పరాభవించడమే, ఒకరినొకటి కొట్టుకోవడము, నీవెంతరా, నీ బతికెంత, నీ దగ్గర ఉన్నది కాబట్టి నాకు ఇచ్చినావు, లేకుంటే నువ్వు నాకెందుకు ఇస్తావు, నీ దగ్గర నీకు ఎక్కువైంది కాబట్టి నాకు పెట్టినావు. ఇలాంటి యొక్క భావనలు మారిపోయి ప్రజలలో అవిశ్వాసము అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం. ఒకరినొకరు దూషించుకోవడము,
నీకంటే నువ్వే గొప్పనా, నేను గొప్ప, నువ్వు మనిషివి నేను మనిషిని, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నేను కూడా మనిషిని కదా. ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవడం అనేటువంటిది పరాభవనామ సంవత్సరం. అంటే ఐక్యత అనేటువంటిది లేకుండా, మనం రోజు మీడియాలో మీరు చూపిస్తున్నారు, మేము చూస్తూనే ఉన్నాం మీడియాలలో, అల్లకల్లోలం ప్రజలంతా కూడా ఒకటికొకటికి ద్వేషాలు సృష్టించడం, మంచిగా ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ద్వేషాలు సృష్టించి వాళ్ళ మనసులలో లేని కల్మషం పెట్టడం అనేటువంటిది కూడా ఇంకా పెరిగిపోవచ్చు ఈ సంవత్సరంలో. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటంటే, మనకు పరాభవనామ సంవత్సరం ప్రారంభం కావడమే చాతుర్గ్రహ కూటమి, రెండవది కాలసర్పయోగంలో 19వ తారీఖు నాడు గురువారం నాడు మనకు ఉగాది ప్రవేశమవుతుంది. అయితే కాలసర్పయోగము తర్వాత చాతుర్గ్రహ కూటమి ప్రవేశం కావడము, కుంభరాశిలోనే కుంభలగ్నంలోనే మనకు సంవత్సరం ప్రారంభం కావడము, కుంభలగ్నానికి 2వ స్థానంలో శనీశ్వరుడు ఉండడము ప్రస్తుతము, ఇలాంటి యొక్క కొన్ని అవకతవకల వల్ల దేశంలో అరిష్టాలు చాలా జరుగుతాయి. కాలసర్ప దోషము ప్లస్ చాతుర్గ్రహ త్రిగ్రహ చాతుర్గ్రహ కూటాలు పంచగ్రహ కూటాలు మొన్నటి నుంచే స్టార్ట్ అయినాయి, నడుస్తున్నాయి, ఇంకా ముందు కూడా నడుస్తాయి. ఇలాంటి జరగడం వల్ల మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరానికి రాజు గురువు గురువారం నాడు ప్రారంభమైంది కాబట్టి రాజు గురువు అవుతున్నాడు. గురువు ఒక చోట స్థిరంగా, రాజుగారు అన్నప్పుడు ఒక చోట స్థిరంగా ఉండాలి. కానీ ఈ సంవత్సరం గురువు గారు, ఆ రాజుగారు 3 రాసులలో తిరుగుతున్నాడు. వెనక ముందు అనులోమ విలోమం అంటారు. వెనక ముందు 3 రాసులలో తిరుగుతున్నాడు రేపు మే నెల వరకు. ఒక దగ్గర స్థిరంగా ఉండడం లేదు. మిథున లగ్నం నుంచి మిథున రాశి నుంచి కన్యారాశి, కన్యారాశి నుంచి సింహరాశికి, సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశి, కర్కాటకం నుంచి మళ్ళీ మిథున రాశికి, మిథున రాశి నుంచి మళ్ళీ మే 25వ తారీఖు నాడు కర్కాటక రాశికి వచ్చి అప్పుడు కొద్దిగా స్థిరంగా ఉంటాడు కొన్ని రోజులు మాత్రం. ఆ తర్వాత మళ్ళీ సింహరాశికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. అంటే గురువు మార్పిడి వల్ల కూడా, గురువు మార్పిడి వల్ల రాజు స్థిరంగా లేకపోవడం వల్ల ప్రభుత్వం స్థిరంగా ఉండదు. అదే కదా ఇప్పుడు మనకు కనబడేది అదే కదా. రాజు స్థిరమైనటువంటి ఒక ఆలోచనల చేత స్థిరంగా రాజుగారు ఉండినప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, రాజు పీఠానికే ఎసరు పెట్టినప్పుడు ఇవాళ నువ్వు ఉండొద్దు, నువ్వు రేపు అమెరికా వెళ్ళిపో, మేము ఇక్కడ చూసుకుంటామని మంత్రులు అన్నప్పుడు రాజుగారు అమెరికా వెళ్ళిపోతే ఇక్కడ మంత్రులు ఏం చేస్తారు, ఉన్నది దోచుకొని తిందామనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. అలాంటి యొక్క పరిపాలన జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి అంగారకుడు మంత్రి, కుజుడు మంత్రి. కుజుడు గురువు రాజుగారేమో మంచి సౌమ్యుడు, జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు, భక్తిని బోధించేటువంటి వాడు, శాంతంగా ఉందన్న ఆయన, కొట్లాటలదు దమ్ములాటలదు ఏది వద్దని చెప్పేవాడు రాజు గురువు గారు. మంత్రి ఉన్నాడే అంగారకుడు మహా కోపిష్టి, మండే గ్రహం. సూర్యుని కంటే సూర్యుని దగ్గరైనా ఓర్చుకోవచ్చేమో కానీ అంగారకుని దగ్గర మాత్రం ఓర్చుకోవడం కష్టం, మారిపోతాం. అలాంటి కోపము, అలాంటి తాపము, అలాంటి గుణము ఉన్నటువంటి వాడు మంత్రి గారు అయినారు అంగారకుడు. అంగారకుడు ఎక్కడుంటే అక్కడ కొట్లాటలు. మీ జాతక చక్రాలలో కూడా చూసినప్పటికైనా మేమేం చేస్తామంటే, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోకమ్మా అంటాం. ఎందుకంటామని, అంగారకుడు ఇంకో గ్రహంతో కూడి భర్త స్థానంలో కనుక ఉన్నట్టయితే అక్కడ చిచ్చులే, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకోవడమే. అది ఏ పూజ చేసినా, ఏ దేవుడికి దండం పెట్టినా, ఏం చెప్పినా, నువ్వు ఎటువంటి సౌమ్యుడు అమాయకుడైన భర్తను చేసుకున్నా వాడితో నీ సాహచర్యం తిరగానే వాడు మారిపోతాడు. జాతక పరిశీలన అంటే అదే. అందుకే మాకు జాతకాలకు నవగ్రహాలన్నీ మెడలో తిరుగుతుండాలి నిరంతరం. భూమి ఎలాగే తిరుగుతుందో అలా నవగ్రహాలు తిరుగుతుండాలి. చూస్తుంటే ఉంటే ఓహో అలా ఇలా తిరిగిన విజయంగా వీడు అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడ గ్రహ యుద్ధమే జరుగుతుంది. ఏ గ్రహంతో కూడుకుంటే ఆ గ్రహంతో యుద్ధం చేస్తాడు. ఒకవేళ వీడు ముందు ఓడిపోయినా అంటే వీడు ఓడిపోయి ముందుకు వెళ్ళిపోయినట్టు, లేదా ఇంకో గ్రహం ముందుకు వెళ్ళిపోయిందంటే వీడు గెలిచాడు, ఆ గ్రహం ఓడిపోయి ముందుకు వెళ్ళిపోయిందండి.
గెలుపు ఓటములు దాంట్లో వల్ల. ఇలాంటి యొక్క దుర్మార్గత్వం ఉన్నటువంటి ఒక వాడు మంత్రి కావడం వల్ల మళ్ళీ రాజుకు మంత్రికి ఇద్దరికి గ్రహమైత్రిత్వం, ఇద్దరు మంచి స్నేహితులు. ఓకే. కానీ వీడు ఎప్పుడు పుల్ల పెడతాడో, ఎప్పుడు రాజ్యాన్ని నాశనం చేస్తాడో అనేటువంటి విషయం రాజుగారు కూడా తెలియనివ్వడు. అంత క్లూ ఉంటుంది అంగారకుని దగ్గర. ఈ అంగారకుడు మంత్రి కావడం వల్ల దేశంలో యుద్ధ వాతావరణాలు ఏర్పడడం. అంటే రాష్ట్రాలలో ఈ పార్టీ బాగలేదు, ఆ పార్టీ బాగలేదు, ఈ పార్టీ రాజులలో కల్మషాలు రావడము, వాడు కోట్లు సంపాదించుకున్నాడు నేను ఎందుకు సంపాదించుకోవద్దు, ఇది ప్రజలను బాధించడము, రకరకాలైన ఆలోచనలతో పిచ్చి ఆలోచనలతో జనాలను బాధ పెట్టడము జరుగుతుంది. ఇతర దేశాలకు మన దేశానికి యుద్ధాలు కావడము, యుద్ధ ప్రాతిపదికలు రావడము, యుద్ధం కావడము అనేటువంటి జరుగుతుంది. దీంట్లో చంద్రుడు సైన్యాధికారి. మళ్ళీ చంద్రుడు చాలా మంచివాడు, ఎందుకు రాయన కొట్లాడుకొని చేస్తాము, హాయిగా సంతోషంగా ఉండని చెప్పి ఇద్దరికి సామరస్యం చేసి సంధి ఏర్పాట్లు చేసేసి కాంప్రమైజ్ చేసేసి ఇద్దరిని కూర్చుండబెట్టేవాడు సైన్యాధికారి. సైన్యాధికారికి యుద్ధం మీద ఎక్కువ యుద్ధం ఉండదు, ప్రేమ ఉండదు. చంద్రునికి ఎంతసేపటికి ప్రశాంతంగా ఉన్నారని ఆయన ఉన్న 2 రోజులు బతికి హాయిగా 2 బుక్కలు తిని బతుకుదామనేటువంటి వాడు చంద్రుడు సైన్యాధికారి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అంగారకుని యొక్క ప్రోద్బలం వల్ల యుద్ధ భయాలు రావడము, రాష్ట్రంలో మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక 23-24 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అంటే సుఖంగా పరిపాలన జరుగుతుంది, ప్రజలు సుఖంగా ఉంటున్నారు, ప్రజా పరిపాలన చేసేటువంటి ఒక వాళ్ళు సుఖంగా ఉంటున్నారని ఉండదు. ఏదో ఒక సమస్య వల్ల ప్రజలు బాధపడము, పరిపాలకులు కూడా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంగారకుడు దానివల్ల. యుద్ధ భయాలు, ఇంకా యుద్ధ భయాలే కాకుండా హత్యలు. అంగారకుడు చేసేటువంటి ఒక రక్తపాతం అయితేనే వానికి సంతోషం. యాక్సిడెంట్ చేయించేవాడు వాడే, ఓర్ని హత్య చేయించేవాడు వాడే, అంత క్రూర గ్రహం వాడు. అయితే వాడికి కొన్ని గ్రహాలు కలవాలి, వానికి మిత్రులు కలవాలి. మిత్రులు కలిసినప్పుడు వానికి బలం వచ్చేసి ఇవన్నీ చేస్తాడు. మన తర్వాత నిప్పు వల్ల భయాలు, ఎండు కాలిపోవడము, అడవులు కాలిపోవడము, ఇలాంటి యొక్క భయాలు ఇవన్నీ కూడా అంగారకుని. దీనివల్ల ఇంకోటి అగ్నిపర్వతాలు పేరడము, ఇవన్నీ కూడా అంగారకం. దీనివల్ల దేశం ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతియుతంగా ఉంటుంది అని చెప్పలేము. కాకపోతే రాజుగారు మంచివాడు, సైన్యాధికారి మంచివాడు కాబట్టి కొన్ని సమస్యలను వారి యొక్క చాకచక్యం చేత వాటిని కొంచెం ఈ అంగారకుని బోధించి వారి యొక్క చాకచక్యం చేత దాన్ని మనకు ఎక్కువ బాధ కలగకుండా మనకు వాళ్ళు చేస్తుంటారు. అలాంటి యొక్క ఇది ఉన్నది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో కొన్ని ఎక్కువ ఇబ్బందుల పాలు కావడానికే మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇకపోతే మార్చి 19 నాడు ఉదయ కుంభలగ్నంలో మనకు ప్రారంభమవుతుంది చాతుర్గ్రహ కూటమి, తర్వాత కాలసర్ప దోషము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ చాతుర్గ్రహ కూటమి నుంచి 19/3/26 నుంచి జూన్ 30 తారీఖు వరకు కాలసర్ప దోషం ఉంటుంది. ఓకే. దేశంలో పరిస్థితులు సరిగ్గా ఉండవు. అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక సమస్య, అటు మంత్రులు బాధపడము, ఇటు పాలకులు బాధపడము, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఆస్తి నష్టము, జన నష్టము, ఇవన్నీ కూడా ముఖ్యంగా అత్యాచారాలు పెరిగిపోతాయి జనాలలో. అయితే అత్యాచారాలు పెరిగిపోయి ఒంటరిగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా తిరగాలి అంటే భయపడేటువంటి ఒక యోగం కనబడుతుంది ఈ సంవత్సరం కొంతవరకు. యుద్ధ వాతావరణం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశం అంటే మద్రాసు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవన్నీ ప్రాంతాల్లో దక్షిణ ప్రాంతాల్లో పిడుగులు పడడము, జన నష్టం కావడము, అధిక వర్షాలు పడి పంటలు నష్టం కావడము, కొన్ని దిక్కుల వర్షాలు లేక పంటలు పండకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. జూలై 2 నుంచి సెప్టెంబర్ 29 వరకు కాలసర్ప దోషం లేకపోయినప్పటికీ అప్పటి కొంచెం తప్పుతుంది. అప్పుడు నైరుతి ఋతుపవనాలు మంచిగా వస్తాయి. దాంతో పాటు తుఫాన్లు వస్తాయి. మొదలే నైరుతి ఋతుపవనాలు, భారీ వర్షాలు, దాంతో పాటు తుఫాను కూడా రావడం వల్ల
కొన్ని ప్రాంతాలలో అధికమైనటువంటి యొక్క వర్షాలు పడి వాగులు వరదలు పొంగి జనాలకు చాలా ఇబ్బంది కలిగేటువంటి యొక్క ఆసరా మనకు కలుగుతుంది జూలై 2 నుంచి సెప్టెంబర్ 29 వరకు. అధికమైన వర్షాలతో బాధపడుతుంది. దక్షిణ రాష్ట్రాలకు తుఫాన్ల ప్రభావం, మనకు తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 27 వరకు ఉత్తరాది రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలలో అలజడులు ఎక్కువైతాయి. జనాలు అత్యాచారాలు ఎక్కువగా పెరిగిపోవడము, అగ్ని ప్రమాదాలు కావడము, ఒకరినొకరు హింసించుకోవడము, ఒక రాజకీయంలో ఒక స్థిరత్వం అనేది లేకుండా ఇబ్బందికరంగా ఉంటాయి. అనేక విపత్తులు రావడము. దీనికి తోడు సింహరాశిలో కుజస్తంభన యోగం వస్తుంది. అంగారకుడు ఒకటే రాశిలో కొన్ని నెలల వరకు ఉంటున్నాడు కదలకుండా. వాడు 40 రోజులలో ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి. రెండింటికి మార్చేసుకోవాలి. స్థిరంగా ఉండడానికి వీలు లేదు 45 డేస్ లో. కానీ అలా కాదు, సింహరాశిలోకి అంగారకుడు వచ్చిన తర్వాత అక్కడ వాడు కొన్ని నెలలు ఒక దగ్గరనే కదలకుండా దాన్ని అక్కడే ఉంటున్నాడు. సింహరాశిలో కుజస్తంభన యోగం జరగడం వల్ల ప్రజలలో పాలకులు చాలా అప్రమత్తులుగా ఉండాలి. ఎప్పుడు ఏమవుతుంది, ఏ క్షణంలో ఎలాంటి విపరీతమైనటువంటి ఏడుతుందో కూడా తెలవదు. అలాంటి యొక్క బాధలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణము, మన పొరుగు దేశాల వల్ల యుద్ధ వాతావరణం ఏర్పడము, తర్వాత అగ్ని ప్రమాదాలు ఏర్పడము, ఇవన్నీ పడితే కొంత గురువు యొక్క చంద్రుని యొక్క దాని వల్ల కొంత మంచిగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కానీ సుఖం కంటే కష్టాలే ఎక్కువ. అంటే ఇప్పటి వరకు స్టిల్ మనకి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ, ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు, పాలకులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నప్పుడే ఈ సంవత్సరం గడుతుంది. అయితే ఒకటి ఏంటంటే మనకు రాజుగారు గురువు మంచిగా ఉన్నాడు, సైన్యాధిపతి మంచిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు అత్యంత మిత్రులు. చంద్రుడు గురువు చాలా మంచి స్నేహితుడు. అయితే వీళ్ళిద్దరు కలిస్తేనే గజకేసరి యోగం అని వస్తుంది. విపరీతమైన డబ్బు వస్తుంది ఆ జాతకునికి. గజకేసరి యోగం కనుక ఉన్నట్టు విపరీతమైన డబ్బు, వద్దంటే డబ్బు వస్తుంది. అది ఎవరికి మహానుభావులకు అందరికి ఉండదు. అది అలాంటి యొక్క గ్రహాలు కాబట్టి వీళ్ళు ప్రపంచాన్ని శాంతిగా ఉంచడానికి, దేశాన్ని రాష్ట్రాన్ని శాంతిగా ఉంచడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి శాంతిగా ఉంచడానికి చేస్తుంటారు. కానీ భయపడుతూ జీవితం గడపవలసినటువంటి ఒక సంవత్సరమే. ఎప్పుడు పరాభవమే. ఏదో సుఖంగా బతుకుతున్నాము అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు ఏ పిడుగు మీద పడుతుందో అనేటువంటి ఒక భయం, ఎప్పుడు ప్రభుత్వం ఎలాంటి యొక్క జీవోలు పాస్ చేస్తుందో తెలియదు. అలాంటి ఒక నిలకడలేని యొక్క ప్రభుత్వం యొక్క చరణ జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఇక మనకు ఇది ఉగాది. ఇంకా రెండవది చూసుకుంటే, నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను, రేపు 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉంది. 3వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఉంది. 3వ తారీఖు నాడు, ఉగాది కంటే ముందు. అది ఇక్కడ కూడా కనిపిస్తుంది గురుగారు. ప్రపంచమంతా కూడా కనబడుతుంది ఈ చంద్రగ్రహణం. అందుకే దాన్ని పెద్ద చంద్రగ్రహణం అన్నారు. 3వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:23 పట్టి రాత్రి సాయంకాలము 5:55 కంటే 7 గంటలకు అది వెళ్ళిపోతుంది. అయితే మనకు మొత్తం కనబడదు. ఒక్క 32 నిమిషాలు, చివరి దశలో 32 నిమిషాలు, ఒక అరగంట సేపు మాత్రమే మనకు కనబడుతుంది. ఎందుకంటే సూర్యుని యొక్క వెలుతురు ఉంటుంది కాబట్టి గ్రహణం మనకు కనబడదు. సూర్యాస్తమయం తర్వాత మనకు ఒక 25-30 నిమిషాల వరకు మనకు కనబడడానికి ఆస్కారం. అయితే ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాష్ట్రాల వారికి మంచిగా లేదు. ఇది సింహరాశిలో చంద్రగ్రహణం పడుతూ ఉంది. పుబ్బా నక్షత్రము సింహరాశిలో చంద్రగ్రహణం మనకు ఆ రోజు ప్రారంభమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహం 3:32 వరకు ఉంటుంది మనకు. అంత పెద్ద చంద్రగ్రహణం 3 గంటల పై చిలుకు. అయితే ఇది పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఇది ప్రారంభం వస్తుంది కాబట్టి సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి ప్రాబ్లమ్స్, ఆరోగ్యాలు దెబ్బతినడము, పండ్లకు ఆటంకాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా జీవించడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే, 3వ తారీఖు నాడు అంటే హోలీ పండుగ రోజు, హోలీ పండుగ రోజే రాను. ఆ రోజు
ఉదయం 9-10 లోపటే భోంచేసుకోవాలి. ఉదయం. ఆ తర్వాత గ్రహణ వేళ ఉదయం 6-7 నుంచే గ్రహణ వేళ ప్రారంభమవుతుంది. కానీ ఉదయం 9-10 వరకు భోంచేసుకోవాలి. మళ్ళీ రాత్రి 7 గంటల తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేసుకొని మళ్ళీ భోంచేసుకోవచ్చు శుద్ధ బింబం కనబడిన తర్వాత. గర్భిణీలు, రోగిష్ఠులు మధ్యాహ్నం ఏదో 1 గంట 2 గంటలకు వీళ్ళు ఉండలేరు కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీలు, చిన్నపిల్లలకు మాత్రము ఉదయం 9 లోపల భోజనం పెట్టి మధ్యాహ్నం 12-1 గంట సమయంలో కొద్దిగా అల్పాహారము, టీ, కాఫీ అలాంటివి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే టాబ్లెట్స్ తీసుకునే ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాటికి ఏదైనా అనుమానం చిన్నగా లైట్గా టిఫిన్ చేయాలి. తొందరగా జీర్ణమయ్యేటువంటి ఒక పదార్థం తీసుకొని సగం కడుపుకే తీసుకొని ఆ టాబ్లెట్ పనిచేసేంత వరకు మాత్రమే తీసుకొని ఉండాలి. అది అయితే గర్భిణులు మాత్రము ఈ ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గర్భవతులు బయట తిరగడం కానీ పనులు చేయడం కానీ ఏది కూడా చేయొద్దు. గర్భవతులు 3 నెలలు దాటినటువంటి ఒక గర్భవతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ తిరగడం కానీ పనులు చేయడం కానీ, చంద్రగ్రహణం వదిలిపెట్టిన రాత్రి 7:30 వరకు వాళ్ళు ఏ పని కూడా చేయకూడదు. 7:30 తర్వాత స్నానం చేసి వంట చేసుకొని తినడం. తెల్లవారి గ్రహణశూల అనేటువంటిది చంద్రగ్రహణానికి, ఎందుకంటే శుద్ధ బింబం అప్పుడే కనబడుతుంది కాబట్టి మనకు గ్రహణశూల అనేటువంటి లేదు. జాగ్రత్తగా ఉండాలి, మంచిది. అంటే ఎందుకు ఇది చెప్పవలసి వచ్చిందంటే పీడాకరం పాల్గొనం మాసి పర్వం అన్నాడు శాస్త్రంలో. పాల్గొన మాసంలో పున్నమ నాడు చంద్రగ్రహణం కనుక సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినట్టే దేశానికి అరిష్టము. మనకి ఎన్ని గుర్తున్నాయో చూడు వచ్చే. ఇప్పుడు పాత తెలుగు సంవత్సరం ప్రకారంగా చివరి పున్నమ, 2026 ప్రకారంగా చూసుకున్నట్టే, క్రీస్తు శకం ప్రకారంగా చూసుకున్నట్టే మొదటి పౌర్ణిమ కదా. దీనివల్ల ప్రజలలో ఇబ్బందులు, ఇటు మొదటిది ఇటు చివరిది. అయితే రెండవది ఏంటంటే మన భారతదేశంలో చాంద్రమానము, సౌరమానము, బారహస్పత్యమానం అని 3 రకాల సిద్ధాంతాలు ఉంటాయి. మన దక్షిణ ప్రాంతంలో అంతా చాంద్రమానం, అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల లెక్క పెడతాం మనం. ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు లెక్క. అంటే వాళ్ళకు మొదటి ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మొదటి సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజే గ్రహణం వస్తుంది వాళ్ళకు, పౌర్ణమి నుంచి పౌర్ణిమలుగా. కాబట్టి ఇలాంటి ఒక అన్ని జతగూడినాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండడము, భగవంతుని అయితే గురువు రాజు కావడం వల్ల ప్రజలలో భక్తి ఏర్పడము, యజ్ఞయాగాదులు చేయించడము, ఇవన్నీ కూడా జరగడము, జపతపాలు చేయించుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చేసినప్పుడు భగవంతుడు మనకు కనబడడు కాదు, అది నిరాకారుడు కాబట్టి మనకు అతనికి ఆకారమే లేదు. ఏ ఆకారంతో నువ్వు యద్భావం తద్భవతి, ఏ భావంతో నీవు భగవంతుడిని వేడుకుంటున్నావో ఆ రూపకంగానే నీకు కనబడతాడు. కానీ 4 చేతులు పెట్టుకొని శంకు చక్రము గదాపద్మం పట్టుకొని ఎదుర్కొని వచ్చి నేను విష్ణుమూర్తి అంటే ఈ కాలంలో ఎవడు నమ్మడు. కలియుగంలో పొరా బిచ్చపొడ ఏం లేకపో అని ఇలా కొడతాం. అందు గురించి భగవంతుడు ఈ కలియుగంలో ఎవరికి కనబడాడు. ద్వాపరయుగంలో సగం వరకు మాత్రమే కనబడ్డాడు, ఆ తర్వాత కనబడాడు. ఇప్పుడు భగవంతుడు కనబడడు. నువ్వు చూసావా శర్మ గురువు గారు అంటే నాకు తెలియదు. నేను 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి యొక్క సేవ చేస్తున్నా, నాకెన్నడూ కూడా కనబడలేదు. కానీ పుష్యింగ్ ఉంటుంది. ఆమె యొక్క పుష్యింగ్, భగవంతుని యొక్క పుష్యింగ్ నువ్వు ఏ రూపంతో కొలుచుకు, నువ్వు అమ్మవారు దుర్గాదేవి అనుకో అలాగే కనబడుతుంది, విష్ణుమూర్తి అనుకో ఇలాగే కనబడుతుంది. అలాగంటే నిరాకారమైనటువంటి ఒక రూపమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అలాంటి ఒక పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక దాన్ని నీకేదైనా పేరు పెట్టుకొని ఆ బ్రహ్మస్వరూపాన్ని కనుక మనం ప్రార్థన చేసినట్టయితే కొన్ని బాధల నుంచి మనం పక్కకు తప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం. అలాంటి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రపంచంలో శాంతి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనము చేసుకోవాలి. ఇది మనకు పరాభవనామ సంవత్సరం పుట్టడానికి సరిపోయేటువంటి ఒక పేరులోనే ఉంది పరాభవం. పరాభవనామ సంవత్సరం మనం పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అది చేసుకోవాలి. ఇక మన పరాభవనామ సంవత్సరంలో ఇలాంటి కంటెంట్ వస్తాయి. ఇక మనకు పరాభవనామ సంవత్సరంలో మనకు 12 రాసులకు ఎలా ఉంటాయో అది కూడా మనం తెలుసుకోవడం
చాలా మంచిది. ఉమ్, ఇది చేసుకుందాము. ఉమ్, ఇక పరాభవన వసంతంలో మనం పంచాంగ ఫలితాలు, మన దేశ రాజకీయ ఇవన్నీ ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇది శుభం.